ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట వందనములు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మీకు తెలియచేయాలని నేను ప్రేరేపింపబడి మీ ముందుకు వచ్చాను కనుక ఈ మాటలు దేవుని మాటలుగా భావించి మీ మనస్సులో జాగ్రత్తగా భద్రపరుచుకొని అందులో రాయబడినటువంటి సారాన్ని గ్రహించి ప్రతిదినము దాన్ని మీరు అభ్యాసం చేసి తద్వారా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి దేవుని దీవెనలు మీరందరూ పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను మనం పరిశీలన చేయగలిగితే దేవుని మాటల మీద లేక దేవుని వాక్యం మీద మనుషులకు ఆసక్తి సంతోషం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్న ఆసక్తి శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతిదినము మనిషి లేయగానే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేటి మీద మనిషి తన మనస్సును పెడుతున్నాడని ఆలోచన చేయగలిగితే కేవలము తన శరీర సంబంధమైనటువంటి విషయముల మీదనే ప్రతి మనిషి మనసు పెడుతున్నాడని మనం తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. చాలా కొద్ది మంది, అది కూడా దేవుని యొక్క వాక్యం విలువ తెలిసిన వాళ్ళు, దేవుని జ్ఞాన గ్రంథమైన బైబిల్ను ధ్యానం చేసేవాళ్ళు తప్ప మిగిలిన వారంతా దాదాపుగా శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఉన్నారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో మిమ్మును మీరు ఆత్మ పరిశీలనగా చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆదివారం వచ్చిందంటే కూడా భోజన పానీయాల మీద ఉన్నటువంటి ఆసక్తి నేటి క్రైస్తవులకు దేవుని వాక్యం మీద లేదని చెప్పక తప్పదు. ఎప్పుడు తొందరగా ఆరాధనను ముగించుకొని వచ్చి ఎప్పుడు భోజనాలు సిద్ధపరచుకొని తిని సంతోషిద్దామన్నటువంటి ఆలోచననే ఉంది తప్ప దేవుని వాక్యమందు సంతోషించాలన్నటువంటి ఆ మనస్సు నేటి క్రైస్తవులకు కూడా లేదని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఒకసారి దేవుని గ్రంథంలో రాయబడినటువంటి ఒక మంచి మాటను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. అందరూ దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదవండి. విందురని నేనెవరితో చెప్పుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకును లేదు. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకునలేదు గనుక వినలేకపోయిరి. ఈరోజు మనుషులను చూస్తుంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి శ్రద్ధ మనుషులు చూపించడం లేదు. దేవుడు వాపోతున్నాడు, దేవుడు ఆవేదనతో చెబుతున్న మాటలు ఇవి. విందురని నేను ఎవరితో చెప్పాలి అంటున్నాడు. ఆడియన్స్ ఉంటే కదా వినడానికి స్పీకర్ చెప్పేది. ఆడియన్స్ ఎవరు లేకపోతే స్పీకర్ ఏం చేస్తాడు? గోడలకు చెప్తాడా, బల్లలకు చెప్తాడా, డెస్క్లకు చెప్తాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు పబ్లిక్ మీటింగ్లు పెడితే 9 గంటలు 10 గంటల వరకు వస్తూనే ఉంటారు. రాత్రి 6 గంటలకు ఆరంభం అవుతుందని పోస్టర్లో ప్రింట్ చేస్తే 9 గంటల వరకు 10 గంటల వరకు, చివరికి కొందరు మీటింగ్ అయిపోయేటప్పుడు వస్తారు.
అంటే ఎంత ఆసక్తి ఉందో దేవుని వాక్యం మీద వీరికి మీరు ఆలోచన చేయాలి. అలాగే ఆదివారం సంఘానికి కూడా వచ్చే విశ్వాసులు చూడండి. సమయానికి ఎవరు రారండి. చాలా కొద్ది మంది ఉంటారు సమయానికి. అరగంట తర్వాత కొందరు, గంట తర్వాత కొందరు. ముగింపు చేసే సమయంలో ఒక 10 నిమిషాలు 10 నిమిషాల్లో ముగిస్తామని అనంగా అప్పుడొస్తుంటారు. ఎందుకు రావాలి? దేవుని సంఘానికి ఎందుకొస్తున్నావు? మీటింగ్‌కి ఎందుకొస్తున్నావు? ప్రజలను చూడడానికొస్తున్నావా? లేకపోతే ప్రజలకు నిన్ను నువ్వు చూపించుకోవడానికొస్తున్నావా? దేనికొస్తున్నావు దేవుని సన్నిధికి? దేవుని సన్నిధికి రావాల్సినటువంటి అవసరత నీకేముంది? దేవుని వాక్యం కోసం తప్ప నువ్వు దేనికోసం వచ్చినా, నీ మనస్సు దేవుని ఎదుట సరిగా లేదని నువ్వు తెలుసుకోవాలి. ఇలాంటి వారికి దేవుడు ఏ విధమైనటువంటి సహాయం చేయడు. రాసి పెట్టుకోండి మీరు. మీ డైరీలో రాసి పెట్టుకోండి. నాలాగా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి, దేవుని వాక్యం మీద ఆసక్తి లేకుండా చర్చికి వెళితే నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు అని మీరు రాసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మీలాంటి వారికి ఇవ్వడు దేవుడు. చనిపోయిన తర్వాత మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పరలోకము దక్కదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఈ విధంగా దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ చూపిస్తే ఖచ్చితంగా మీరు ఈ లోకంలో శ్రమలతో పాటు చనిపోయిన తర్వాత కూడా నిత్య శిక్ష, నరకం అనేటటువంటి ఆ భయంకరమైన అగ్నిగుండానికి గురికాక తప్పదని దేవుడు సెలవిస్తున్నాడు. ఏదో ఆషామాషిగా దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేసి సంఘ కాపరికి వందనాలు చెప్పి ఏదో 2 కానుకల పెట్టెలు వేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతున్నానని నువ్వు భ్రమపడుతున్నావు క్రైస్తవుడా, క్రైస్తవురాలా. సాతాను నీకు భ్రమ కలిగిస్తుంది. నీవు పర్వాలేదులే, బాగానే ఉన్నావులే, నీకేం ప్రాబ్లం లేదు, దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, చందా ఇస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా అని నిన్ను భ్రమ పెడుతుంది. ఆ భ్రమలోనే ఈరోజు క్రైస్తవులంతా ఉండిపోయారని చెప్పటానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మరొకసారి చదవండి, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము. విందురని నేనెవరితో చెప్పెదను? దేవుడు అంటున్నాడండి. ఎవరితో చెప్పాలండి ఆయన మాటలు? ఎవరికండి ఆయన మాటలు? మనుషులకే కదా. క్రైస్తవులైన వారికే దేవుని వాక్యం వినే మనసు లేకపోతే ఇక క్రైస్తవులు కాని వారు ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటారు? ఎప్పుడు వారి బ్రతుకులు మారుతాయి? నువ్వు నువ్వే మారకపోతే, ఈ లోకానికి ఉప్పుగా ఉన్న నువ్వే, ఈ లోకానికి వెలుగుగా ఉన్న నువ్వే మారకపోతే నీ ఎదుట ఉన్నటువంటి సమాజాన్ని నువ్వు ఎప్పుడు మారుస్తావు అంటున్నాడు దేవుడు. విందురని నేనెవరితో చెప్పెదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చాలా? క్రీస్తుని గురించి ఎవరికి చెప్పాలండి? ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన పడిన కష్టాన్ని, మనుషులు చేసిన పాపానికై ఆయన పొందిన శిక్షను, ఆయన మరణ సమాధి పునరుత్థానాలను గురించి ఎవరికి చెప్పాలి? క్రైస్తవుడా, నువ్వే వినడానికి నీ మనస్సును సిద్ధపరచుకొనలేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు వినలేకపోతున్నావు తెలుసా? మీ మనస్సును మీరు చదవండి. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనలేదు. రెడీ కాలేదు మీరు. నీ మనస్సును రెడీ చేసుకోలేదు. ఏదైనా ఒక మాట వినాలన్నా, ఒక విషయం వినాలన్నా, లేకపోతే ఒక పని చేయాలన్నా ముందు మన హృదయంలో మనం సిద్ధపడతాం. సిద్ధం చేసుకుంటాం మనసును. అవునో కాదో ఒకసారి ఆలోచన చేయండి. మనసును సిద్ధపరచుకున్న తర్వాతనే ఏదైనా వినడానికి కూర్చుంటాం. లేదంటే ఏదైనా పని చేయడానికి వెళ్తాం. మరి దేవుని వాక్యం వినడానికి నీ మనస్సును సిద్ధపరచుకోకపోతే నువ్వు ఎలాగ వినగలవు ఆయన మాటలను? వినలేవు అంటున్నాడు దేవుడు.
సిద్ధపరచుకొనలేదు గనక నీ మనస్సును నువ్వు వినవు అంటున్నాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఇది కాదా? ఎవరు సిద్ధపరచుకుంటున్నారు ఉదయాన్నే దేవుని మాటలు వినాలని తమ మనసును? ఎవరు సిద్ధపరచుకోవడం లేదు. దేవుని మాటలు వినాలన్న ఆసక్తి ఎవరికి లేదు. అందుకోసమే బైబిల్ ఎవరు చదవడం లేదు. ప్రతి కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ప్రతి కుటుంబంలో జరుగుతున్నది ఇది. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చివరికి దేవుని సేవకులైనటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా భార్య గాని, పిల్లలు గాని దేవుని వాక్యాన్ని చదవడం లేదని ఎన్నో కుటుంబాలను మనం చూస్తే మనకే అర్థమవుతుంది. మీరే ఆలోచన చేయండి. దేవుని సేవకులుగా ఉన్న వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్య గాని, పిల్లలు గాని ఎంతవరకు బైబిల్‌ను ధ్యానం చేస్తున్నారు ఉదయాన్నే లేచి? ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుని సేవకులైన వారి కుటుంబంలోనే ఈ దుస్థితి ఉంటే, ఇక విశ్వాసుల దగ్గర ఏముంటుంది? అసలే ఉండదు. మరి ఎప్పుడు ఈ క్రైస్తవం బాగుపడేది? దేవుని ప్రజలే దేవుని మాటను వినకపోతే వారి బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయంటున్నాడు దేవుడు. తర్వాత చదవండి. తర్వాత చదవండి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఈరోజు క్రైస్తవులకు యెహోవా అనగా దేవుని వాక్యమందు సంతోషం లేదు. సినిమాల మీద సంతోషం ఉంది. సీరియళ్లలో సంతోషం ఉంది వాళ్ళకి. సోషల్ మీడియాలో ఉన్న ఫన్నీ వీడియోస్, షార్ట్ వీడియోస్, ప్రతి చెత్త సమాచారాన్ని చూడడానికి ఉదయాన్నే లేస్తేనే సెల్లు పట్టుకొని కూర్చుంటారు. అవునో కాదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం లేవగానే సెల్లు పట్టుకొని ఏవేవి షార్ట్ వీడియోస్ ఉన్నావో, ఈరోజు వెరైటీ ఏముందో, ఫన్నీ వీడియోస్, డబల్ మీనింగ్ వీడియోస్, పనికి రాని ప్రతి చెత్త వీడియోస్ ఒకటి ఓపెన్ చేస్తే చాలు దాని వెనకాల టప 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 మొత్తం దానికి సంబంధించినటువన్నీ పడుతుంటాయి. ఒకటి చూడగానే ఒకటి రెడీ ఉంటుంది, ఒకటి చూడగానే ఇంకోటి రెడీ వస్తుంటుంది. అయిపోయిందండి. ఇంకా స్టార్ట్ చేస్తాం. వాచింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత టైం పడుతుందో ఎవరికి అర్థం కాదు. చూస్తున్న మనకే అర్థం కాకుండా అయిపోతుంటుంది. సమయం అంతా కిల్ అయిపోతుంది. ఇంకా లేవగానే ఆ దరిద్రాన్ని ముందర పెట్టుకొని, సెల్ ఫోన్ ముందర పెట్టుకొని ఓపెన్ చేయగానే ఆకర్షణీయమైన రంగురంగుల ప్రపంచం నీకు కనపడుతున్నప్పుడు నీ కళ్ళు దాని మీదకే వెళ్ళిపోతాయి. నీ మనస్సంతా దాని మీదనే కేంద్రీకృతం అయిపోతుంది. అయిపోయి సాతాను నిన్ను దారి మళ్ళిస్తున్నాడు. వాడు లేవగానే చూడు, ఓపెన్ చేయి. చాలా అందమైనటువంటి నీకోసం సిద్ధపరిచారు నా పిల్లలు, దుష్ట సంబంధులంతా. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బు కోసం సబ్స్క్రైబర్స్ అని, వ్యూవర్స్ అని, చెత్త వీడియోస్ అని తయారు చేసి రాత్రి పగలు లేకుండా కష్టపడి నా పిల్లలు చాలా బిజీగా ఉన్నారు. సమాజాన్ని పాడు చేయడానికి, దేవుని పిల్లలను పాడు చేయడానికి పొద్దున్న లేచిన నుంచి రాత్రి నిద్రపోకుండా చాలా కష్టపడి వీడియోస్ తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఇంత కష్టపడి చేస్తుంటే మీరు చూడకుండా ఎట్లా? ఉదయాన్నే లేస్తే వెంటనే సెల్ తీసుకొని ఓపెన్ చేయి. ఇంకా నువ్వు చేస్తుంటే వస్తుంటాయి. ఎంత అందంగా ఉంటాయో చూడండి మీరు. సినిమా పాటలు చూడండి ఎంత అందంగా ఉంటాయో వినడానికి, ఎంత ఇంపుగా ఉంటాయో ఆ మ్యూజిక్ వినండి, చూడండి. క్రైస్తవులు కూడా ఈరోజు సినిమా పాటల మీద ఆసక్తి కలిగి ఆనందిస్తున్నారు. ఎందుకంటే మ్యూజిక్ బాగుంటుంది. ఆ పాటల్లో ఎంతవరకు లిరిక్స్ అర్థమవుతాయో ఏమో తెలియదు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా చేస్తాడు. చెవికి ఇంపుగా, మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా, ఉల్లాసాన్ని కలిగించే విధంగా రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే మనస్సు ఆకట్టుకుంటుందో ఆ విధమైన ఇన్స్ట్రుమెంట్ వాడడానికి అహర్నిశలు కృషి చేస్తుంటారు. వీళ్ళంతా ఎవరనుకుంటున్నావు? యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఉంటది. మీరు మీ తండ్రి యేగు అపవాది సంబంధులు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు.
వాడు అబద్ధమాడునప్పుడు వాని స్వభావం అనుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ మానవాళికి చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఇది. ఈరోజు మనుషులు ఎందుకు ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినడానికి వాళ్ళ మనస్సు సిద్ధపరచుకోకుండా వారి మనస్సును చంపేటటువంటి, పాడు చేసేటటువంటి అపవిత్రమైనటువంటి పాటలకు, మాటలకు చెవి ఇస్తున్నారంటే దీనికి కారణం ఎవడో తెలుసా? దేవుని పిల్లలకు శత్రువు ఒకడున్నాడు ఈ ప్రపంచంలో. వాడు కనిపించినటువంటి దుష్టశక్తి, అపవాది అని వానికి పేరు, సాతాన్ అని పేరు, దయ్యమని పేరు వానికి. వాడేం చేస్తున్నాడంటే మనుషులనందరినీ శరీర సంబంధమైనటువంటి మనస్సు వారికి ఇచ్చి శరీర మనస్సులను ఉత్సాహపరిచి ఉల్లాసపరిచేటటువంటి మ్యూజిక్స్ను కంపోజ్ చేసే విధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ను ఉదయం లేచినప్పటి నుండి పడుకోకుండా వాళ్ళకు వాడు ఇన్పుట్ ఇస్తుంటాడు. వాళ్ళకి ఏ మ్యూజిక్ కొడితే నువ్వు ప్రజలు పడిపోతారో వాడికి ఇస్తాడు వాడు. చూడండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ కంపోజిషన్ క్రైస్తవ ఇండస్ట్రీలో ఉందా? క్రైస్తవ లోకంలో ఉందా? ఇది మ్యూజిక్ కంపోజిషన్ ఇంత అందంగా చేయగలరా? ఇంత అద్భుతంగా, ఇంత వినసొంపుగా మ్యూజిక్ కంపోజిషన్ క్రైస్తవులైన వాళ్ళు చేయగలుగుతున్నారా? లేదు. ఎందుకు? వారికి చేత కాదు. సోమరులండి క్రైస్తవులు. ఎప్పుడు మ్యూజిక్ కంపోజిషన్ మనుషులకు ఇష్టంగా చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో చూడండి, రాత్రులు పగళ్ళు నిద్రపోకుండా పిచ్చివాళ్ళుగా మొత్తం మనసంతా వాటి మీదనే పెట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారండి వాళ్ళు. సమయానికి తిండి తినరు, సమయానికి నిద్రపోరు. వారు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో ఎక్కడ లేస్తున్నారో తెలియదు. అంత కష్టపడి పూర్ణ మనస్సుతో, పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణమైనటువంటి శక్తితో వారు ఆ మ్యూజిక్ కంపోజిషను, ఆ సినిమా పాటలను వాటిని తయారు చేస్తూ ఆ లిరిక్స్ రాసుకుంటూ లిరిసిస్టులు లిరిసిస్టులు వాళ్ళ పని వాళ్ళదే. మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళ పని వాళ్ళదే. సినిమా ఇండస్ట్రీలో ఎంత హార్డ్ వర్క్ నడుస్తుందో మీరు ఆలోచన చేయాలి. రాత్రి పగలు వాళ్ళకు తేడా తెలియదు తెలుసా? అంత కష్టపడుతున్నారు కనుకనే ఈరోజు ఒక పాట రిలీజ్ అయిందంటే మిలియన్స్లో వెళ్ళిపోతుందండి. ఒక రోజులోనే వ్యూస్ మిలియన్స్. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, నెలలో కొన్ని మిలియన్స్ 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 వ్యూస్ వెళ్ళిపోతుంది ఒక చిన్న బిట్టు పెడితే చాలు. అదే క్రైస్తవుల పాట పెట్టండి, దేవుని పాట పెట్టండి, ఆ మ్యూజిక్ కంపోజిషన్ బాగుండదు, ఆ లిరిక్స్ బాగుండవు, ఒకదానికి ఒకటి పొంతనుండదు. పాడినదే పాట పాడినట్టుగా ఎవడు ఒకడు రాసి దాన్ని 10 మంది అదే విధంగా రాస్తారు. కొత్తదనం అంటూ ఏం ఉండదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో రీసెర్చ్, దెర్ ఈజ్ నో క్రియేటివిటీ. క్రైస్తవులకి క్రియేటివిటీ ఎక్కడుంది? రీసెర్చ్ ఎక్కడుంది బైబిల్లో? రాత్రనక పగలనక బైబిల్ను ధ్యానం చేసేటటువంటి మనస్సు ఎక్కడుంది అసలు? సోమరులు, నిద్రపోతులు, దరిద్రులు అండి క్రైస్తవులు. అందుకోసమే ఏ పాట రాసినా అందంగా ఉండదు, ఏ మ్యూజిక్ కంపోజ్ చేసినా దాదాపుగా అందంగా ఉండవు, లిరిక్స్ బాగుండవు. నీకెందుకు ఇస్తాడు దేవుడు? నువ్వు కష్టపడితే కదా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలని యేసుక్రీస్తు చెప్పిన ప్రధానమైనటువంటి ఆజ్ఞను ఎంతమంది క్రైస్తవులు నెరవేరుస్తున్నారు, అనుసరిస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. లోకంలో ఉన్నవాడు నీకంటే ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాడో తెలుసా? వాడు పడుతున్న కష్టము, వాడు పడుతున్న శ్రమ నువ్వు పడుతున్నావా? లోక సంబంధమైన వాటి విషయంలో వాడు చూపుతున్న శ్రద్ధ, ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైన వాటిలో క్రైస్తవుడు చూపిస్తున్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. లేదు. క్రైస్తవులకు శ్రద్ధ లేదు, క్రైస్తవులకు కష్టపడే మనసు లేదు, క్రైస్తవులకు ప్రయాసపడి దేవుని పని చేయాలన్నటువంటి మనస్సు లేదు గనుకనే ప్రసంగాలు బాగుండవు, పాటలు బాగుండవు, మ్యూజిక్ కంపోజిషన్ బాగుండదు.
మాటలు అసలే బాగుండవు. ఎప్పుడండి ఈ క్రైస్తవం బాగుపడేది? ఇంత సోమరులుగా, ఇంత దరిద్రులుగా, ఇంత తిండిపోతులుగా, నిద్రపోతులుగా మీరు ఉండిపోతే దేవుణ్ణి ఎప్పుడు చూపిస్తావు ఈ ప్రపంచానికి? దేవుని మనస్సును అర్థమయ్యేటట్టుగా ఎప్పుడు చెప్పగలవు? అందుకోసమే చర్చికి వచ్చే వాళ్ళు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. అమెరికా, లండన్ లాంటి దేశాల్లో మైనారిటీలోకి వెళ్ళిపోయిందంట క్రైస్తవ్యం. కారణం తెలుసా? ఎందుకు రావాలండి చర్చిలకు? సచ్చిన శవాల్లాగా కూర్చుంటున్నారు వచ్చి. పాస్టర్ సచ్చిన శివంలాగా ఏది చెప్తున్నాడో వాడికి అర్థం కావడం లేదండి. బడిలో బడిలో పాఠాలు సరిగ్గా చెప్పకపోతే స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ పాఠాలు సరిగ్గా చెప్పే ఫ్యాకల్టీ లేకపోతే మన పిల్లల్ని పంపిస్తామా? దేనికోసం పంపించాలి? మంచి ఫ్యాకల్టీ ఉన్న స్కూళ్ళకు, కాలేజీలకి మన పిల్లల్ని మనం లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నాం. ఎందుకో తెలుసా? అక్కడ మన పిల్లలు అక్కడికెళ్తే వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచేటటువంటి మంచి టీచర్సు, మంచి ఫ్యాకల్టీ అక్కడ అవైలబిలిటీలో ఉంది. మంచి క్రమాన్ని నేర్పించే, డిసిప్లిన్ నేర్పించేటటువంటి ఫ్యాకల్టీ ఉంది అక్కడ. సంస్కారం కూడా నేర్పించేటటువంటి ఫ్యాకల్టీ అక్కడ ఉంది. అందుకోసము మా పిల్లలకు అప్పులైనా పర్వాలేదు లక్షలు పెట్టి ఆ యూనివర్సిటీలోనే నేను చదివిస్తాను, ఆ స్కూల్లోనే చదివిస్తాను, ఆ కాలేజీలోనే చదివిస్తానని చెప్పి ఎంత దూరమైనా పర్వాలేదు ఈరోజు బస్సులలో, కార్లలో, ట్రైన్లలో, ఫ్లైట్లలో కూడా వెళ్ళి విదేశాలలో కూడా చదివించే స్థితికి ఉన్నవాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళి చదివిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ చెప్పబడుతున్నటువంటి టీచింగ్స్. అంత అద్భుతమైనటువంటి టీచింగ్ మెథడ్స్ అక్కడ ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలు అక్కడ పాటిస్తారు పిల్లలకు భోజనాలు పెట్టే విషయంలో. ప్రవర్తన విషయంలో కూడా అంత జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసమే వాటిని బట్టే మనము ఎంక్వైరీ చేసి ఎలాగుంది, స్టడీస్ ఎలా ఉన్నాయి, భోజనాలు ఎలాగున్నాయి, తర్వాత అక్కడ పిల్లల బిహేవియర్ ఎలాగుంది, ఈ మూడుటి మీద మనకు సరైనటువంటి సమగ్రమైనటువంటి సాటిస్ఫాక్షన్ మనకు కలిగితే అది ఎంత దూరం ఉన్నా, చివరికి విదేశాల్లో ఉన్నా కానీ శక్తి కలిగిన వాళ్ళు వెళ్ళడానికి వెనకాడకుండా లక్షలు కోట్లు ఖర్చు పెట్టేటటువంటి స్థితిని ఈరోజు మనం చూస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. భూమి మీద కొంతకాలము బ్రతికే ఈ జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండడం కోసము, నీ పిల్లల భవిష్యత్తు కోసము ఇంత కష్టపడి, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి, ఇంత ప్రయాసపడి అన్ని ఎంక్వైరీ చేసి ఆ విషయంలో సాటిస్ఫై అయిన తర్వాత, ఎంతోమందిని అడిగిన తర్వాతనే నీ పిల్లలను అలాంటి యూనివర్సిటీల్లో, అలాంటి కాలేజీల్లో, అలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తున్నావా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే ఈ విషయంలో మనం. నేను కూడా నా పిల్లలను అలాగనే ఎంక్వైరీ చేసి, ఈ స్కూల్ బాగలేకపోతే ఇంకో స్కూల్లో, ఈ కాలేజీ బాగలేకపోతే మరొక కాలేజీ మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని వేల రూపాయలు వేస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే పిల్లల క్షేమం ముఖ్యం నాకు. వాళ్ళు బాగుండకపోతే, వాళ్ళు ఆరోగ్యంగా ఉండకపోతే, వాళ్ళు సరిగా చదువుకోలేకపోతే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటదని భయంతో నా పిల్లల్ని నేను మార్చుకుంటున్నాను కాలేజీలను తెలుసా? భూమి మీద కొంతకాలము బ్రతికేటటువంటి ఈ జీవిత కాలంలో నీ పిల్లల పట్ల ఇంత శ్రద్ధ నువ్వు చూపిస్తున్నప్పుడు ఏ క్షణాన ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో మరణము ప్రతి ఒక్కరికి గ్యారెంటీ అని తెలిసినా గానీ మరణం తర్వాత జీవితం గురించి ఆలోచన చేయకుండా ఆ శాశ్వతమైన బ్రతుకు గురించినటువంటి జ్ఞానము మనిషికి లేకపోవడం వలన దేవుని వాక్యము మనిషి వినలేకపోతున్నాడని చెప్పడానికి నేను ఏ విధమైన సందేహాన్ని వ్యక్తం చేయడం లేదు. ఎందుకు దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదంటే, దేవుని వాక్యం అంటే నీకు చులకన. దాంతో ఏం పనుంది? బ్రతుకుతున్నాం కదా, ఆనందంగా జీవిస్తున్నాం కదా, ఏ లోటు లేదు కదా, 3 పూటలు గడుస్తుంది కదా, తినడానికి తిండి ఉంది, కట్టడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. నాకెందుకు దేవుడు అంటున్నాడు మనిషి.
ఎందుకు నాకు దేవుడు? ఆయన మాటలతో నాకేంటి పని? అవసరం లేదు గదా! అవి లేకపోయినా బ్రతకగలుగుతున్నాను గదా! అది వాడి ధీమా. దేవుని వాక్యం వినకపోయినా, దేవుడిని జ్ఞాపకం చేసుకోకపోయినా, అసలు దేవుడిని నమ్మకపోయినా గాని, నా జీవనం గడుస్తుంది గదా! అందుకోసం దేవుడంటే భయం లేదు ఎవడికి. దేవుని వాక్యం అంటే గౌరవం లేదు ఎవడికి. ఆయన వాక్యం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళుగా మారిపోయారు దేవుని పిల్లలు. నువ్వు తింటున్నటువంటి తిండి ఎవరిదనుకుంటున్నావు? నువ్వు త్రాగుతున్న నీళ్ళెవరివి? నువ్వు కడుతున్న బట్ట ఎవడిది? నువ్వు అనుభవిస్తున్న ఈ విశ్వం, ఈ సృష్టి ఎవడిది? నువ్వు ఉంటున్న ఇల్లు ఎవడిది అని నేను ప్రశ్నిస్తున్నాను నిన్ను సూటిగా. తినే తిండి ఆయనదే, దేవునిదే గదా! తాగే నీళ్లు దేవునివి గాదా? దేవుడు ఇవ్వలేదా నీకు అవి? నువ్వు ఉన్నటువంటి సృష్టి ఎవరు తయారు చేశారు? దేవుడు చేయలేదా? నువ్వు కట్టుకున్న ఇల్లు ఎవరిదది? దేవునిది గదా! ఆయన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఉచితంగా మనుషులకిస్తే, ఉచితంగా ఇచ్చాడని గదా! ఆయన అంటే లెక్కలేదు నీకు. దానికి వెల బెట్టుంటే అప్పుడు తెలిసేది నీకు. వెల పెట్టడానికి ఆ వెల, ఆ మూల్యం నువ్వు చెల్లించలేవు గదా! ఎంత డబ్బిస్తే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తారండి. ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీ నోట్లన్నీ తీసుకొచ్చి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్‌ను క్రియేట్ చేయమని చెప్పండి. ఎవడినైనా శాస్త్రవేత్తను. ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్‌ను ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న కరెన్సీ నోట్లన్నీ తీసుకొచ్చి వాటికి ప్రార్థన చేయమను. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్‌ను మీరందరూ కలిసి సృష్టించండి అని ఆ కరెన్సీ నోట్లతో చెప్పమని చెప్పు. వింటాయా అవి? జీవం ఉందా వాటికి? మరి ఎందుకు డబ్బంటే అంత పిచ్చెక్కిపోతున్నావు? ఒక డ్రాప్ ఆఫ్ వాటర్‌ను తయారు చేయలేని కరెన్సీ నోటు కోసం ఎందుకంత పిచ్చెక్కిపోతున్నావు? కరెన్సీ గొప్పదా? నువ్వు గొప్పనివా? కరెన్సీ గొప్పదా? నీకు నీళ్ళిచ్చిన దేవుడు గొప్పోడా? కరెన్సీ గొప్పదా? నీకు ఆహారాన్ని సృష్టించి ఉచితంగా ఆహారాన్ని ఇచ్చిన దేవుడు గొప్పోడా? నీ మనస్సులో ఎవరికి పెద్దపీట వేశావు నువ్వు? నీకు అన్నం పెట్టే నీ దేవునికి నీ మనస్సులో చోటుందా? నీ దాహాన్ని తీర్చే నీ దేవునికి నీ మనస్సులో చోటుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడు ప్రశ్నిస్తున్నాడు నిన్ను. ఎప్పుడు తెలుసుకుంటావు ఇంకా? మరణ దినము ఏ దినాన నువ్వు చచ్చిపోతావో తెలియదు. ఇంతకాలం బ్రతికావే ఏనాడైనా నీ దేవుని గురించి, నీ తండ్రి గురించి, సృష్టికర్త గురించి ఏనాడైనా నువ్వు ఆలోచన చేశావా? ఆయన ఎవరో కాదండి. మనందరికి తండ్రి. మన ఆత్మలకు తండ్రి. ఈ దేహములో ఉన్న ఆత్మకు తండ్రి ఆయన. మనుషులందరూ తండ్రిని బాధ పెడుతున్నారండి. ఆయనను హింసిస్తున్నారు. ప్రతి క్షణము దేవుణ్ణి చంపుతున్నాడు ప్రతి మనిషి. అవునో కాదో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మనస్సును చంపుతున్నాడు ప్రతి మనిషి ప్రతిరోజు, ప్రతి క్షణము. దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు బాధపడుతున్నాడు. విందురని నేను ఎవరితో చెప్పాలయ్యా? నా మాట వినేటోడు లేడు. నా బాధను పట్టించుకునేటోడు లేడు. నా వాక్యమందు వారికి సంతోషం లేదు. పనికి రాని చెత్త వాటి మీద వారి మనస్సు పెడుతున్నారు ఉదయం లేచినప్పటి నుంచి. అపవిత్రమైన అబద్ధాలతో కూడిన నీచమైన, హేయమైన, అసహ్యమైన మనిషి మనస్సును చంపేటటువంటి అపవిత్రమైన వాటి మీదనే మనస్సు పెట్టి ఆ సెల్ ఫోన్ పట్టుకొని, మొబైల్ పట్టుకొని ప్రతి వాడు పిచ్చివాడుగా మారిపోయాడండి. పిచ్చోని చేతిలోకి సెల్ వచ్చేసింది. ఆ సెల్ పట్టుకొని ఉదయం నుంచి రాత్రి నిద్రపోకుండా చూస్తున్నారండి. ఆ సెల్ ఫోను అందులో ఉన్నటువంటి పనికిరాని వీడియోస్ నీకు అన్నం పెడతాయా? నీ ఆకలి తీరుస్తాయా? నీ దాహం తీరుస్తాయా? లేకపోతే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయా? నిన్ను పుట్టించాయా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు నీకు చెప్తున్న ఈ మాటలు దేవుడు తన మనస్సులో నుండి నిన్ను ప్రేమించి, నిన్ను దేవునిగా మలచాలని నీ హృదయంలోకి ఈ మాటలు పంపించి, నీ మనస్సును సంతోషపెట్టి, ఆనందపరిచి, నిన్ను జ్ఞానవంతునిగా మార్చి, ఏ పని చేయాలనో, ఏ పని చేయకూడదో, ఏమి ఆలోచించాలనో, ఏది ఆలోచన చేయకూడదో వీటినన్నిటిని నీకు చెప్పాలని ఎంతో ఆశతో
సుమారు 42 మంది భక్తుల చేత 1500 సంవత్సరాల మధ్య కాలంలో కష్టపడి ప్రాణాలకు తెగించి పవిత్రమైన బ్రతుకులు బ్రతికినటువంటి వారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలను ఉచితంగా మనకిస్తే, ఆ ఉచితంగా ఇచ్చినందుకు కదా నీకు దేవుని మాటలు విలువ తెలియడం లేదు. ఒకడు ధనవంతుడు చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళాడు. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసింది. ధనవంతుడు లాజరుకు సంబంధించిన రియల్ స్టోరీ అది, కథ కాదది. దాన్ని ఏదో కథలాగా చెప్పుకుంటున్నారు చాలా మంది సేవకులు. కథ కాదు, జరిగినటువంటి సంఘటన. మోసే కాలంలో, ఇస్రాయేల్ కాలంలో జరిగినటువంటి సంఘటన అది. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి సత్యం అది. వాడు భూమి మీద బ్రతికినంత కాలం ధనవంతుడు. ఊదారంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడుతుండు వాడు అనింది లూకాసు వార్త 16వ అధ్యాయంలో. మీకు అందరికీ తెలుసు కాబట్టి అవసరం లేదు. ప్రతిదినము బహుగా సుఖపడుతుండు వాడు ఒకరోజు మరణం వచ్చింది వానికి. ఎవడైనా చనిపోవాల్సిందే కదా, ఎంతటి వాడైనా. వాడు మరణం వచ్చింది. మరణమైన వెంటనే వాడు పాతాళ లోకంలో, అగ్నిగుండంలో బాధపడుతున్నాడు. వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చదవండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము. ధనవంతుడు పాతాళ లోకములో, అప్పుడతడు పాతాళంలో బాధపడుతూ కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కురనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపండి అయ్యా. అయ్యా, తండ్రివైన అబ్రహామా, ధనవంతుడిగా భూమి మీద చలామణి అవుతున్నప్పుడు అబ్రహాము గుర్తులేడు. దేవుణ్ణి మర్చిపోయాడు వాడు. దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానం లేక పిచ్చివాడుగా ఇదే అదును రాని చెప్పి తనకున్న ఆస్తితో రంగురంగుల బట్టలు వేసుకొని, ఊదారంగు వస్త్రములు, సన్నపు నార బట్టలు, కాస్ట్లీ మెటీరియల్ అది. ధనవంతులు ఎంత ఎంత అద్భుతంగా బట్టలు వేస్తారో తెలుసు కదా మీకు. ఎంత విలాసవంతమైన కార్లలో తిరుగుతుంటారో తెలుసు కదా. ఎంత విలాసవంతమైన మందిరాలు కట్టుకుంటారు, బిల్డింగ్స్ మీకు అందరికీ తెలుసు కదా. ఇది కేవలము ధనవంతులకు భూమి మీద మాత్రమే అవకాశము. మరణం తర్వాత దేవుని ఓషన్లోకి వెళ్ళిపోతాడు ప్రతివాడు. నువ్వు ధనవంతుడు కావచ్చు, బీదవాడి కావచ్చు. ధనవంతుడు, లాజరు, వారిద్దరి జీవితంలో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కనికి ఒకరోజు జరుగుతుందని ప్రతివాడు తెలుసుకోవాలి. ఇది కడుపేదవానికి ఎగ్జాంపుల్గా లాజర్ను చూపించాడు మనకు. ఐశ్వర్యవంతుడు ధనవంతులకు అక్కడున్నటువంటి ధనవంతును చూపించాడు. ధనవంతులు పేదవాళ్లే కదా ఈ ప్రపంచంలో ఉండేది. ధనవంతుడికి ఏ గతి పట్టిందో మీరు జాగ్రత్తగా మరొకసారి లూకాసు వార్త 16వ అధ్యాయంలో మీరు చదువుకోండి. వాడు చనిపోయిన తర్వాత పాతాళ లోకంలోకి వెళ్ళి అప్పుడు అతడు బాధపడుచు, తండ్రివైన అబ్రహామా, భూమి మీద లాజరు అనేటోడు కురుపులతో తిండి లేక నా బల్ల మీద పడేటటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తినేటటువంటి పరిస్థితి వాడిది. ఇంటి బయట కుక్కలు కురుపులతో నాకుతుంటే ఆ కురుపులతో బాధపడుతూ తిండికి నోచుకోక నేను పడేసిన రొట్టె ముక్కలు తిని బ్రతికేటటువంటి ఆ లాజరు చనిపోయి నీ రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈరోజు వాడిని పట్టించుకునేటోడిని కాదు నేను, అసలు వాడిని అసహించుకునేటోడిని నేను. అలాంటి ఇప్పుడు అతన్ని వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి పంపమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. ధనవంతులారా,
మీకోసం సిద్ధంగా ఉంది నరకము. ధనవంతులైన ప్రతి ఒక్కనికి దేవుడు చేస్తున్న హెచ్చరిక ఇది. ఎవడైనను వానిలాగా నిర్లక్ష్యంగా బ్రతికారా ఈ భూమి మీద? ప్రతి దినము సుఖపడేటటువంటి ఆ ధనవంతునికి ఎంత భయంకరమైన శిక్షను నేను వేశానో ఒక్కసారి మీరు మనసు పెట్టి వినాలి నా మాటలు. ఈ మాటలు సత్యం, కథలు కాదువి. దేవుని వాక్యమే సత్యము. అబద్ధాలుండవు దేవుని మాటల్లో. ఈ లోకమైన గతించిపోతుందేమో అని గాని నా మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదన్నాడు. అది సత్యం అంటే. నెరవేరి తీరుతుంది నీ జీవితంలో ఒకరోజు. ఎవ్వడు తప్పించుకోలేడు దేవుని చేతిలో నుండి. ప్రతి మనిషి దేవుని వశంలో ఉన్నాడని ప్రతి మనిషి గ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉందంటున్నాడు దేవుడు. భూమి మీద ఈ దేహంతో చేసినటువంటి ప్రతి పనికి నీకు జీతం సిద్ధం చేశాను రా అన్నాడు. నువ్వు ఏమేమి విధవ వేషాలు వేస్తున్నావో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాటన్నిటిని నా గ్రంథంలో లిఖితములైనాయి. దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు ప్రతి వాడు చేసేటివి. ఏమనుకుంటున్నావు? దేవుడు చూస్తలేడు అనుకుంటున్నావా? పంచభూతాలను ఎందుకు పెట్టాడో తెలుసా నీ చుట్టూ? దేవునికి రిపోర్ట్ ఇవ్వడానికి నీ గురించి ఈ పంచభూతాలన్నీ ఉన్నాయి. సీసీ కెమెరాలు ఇవి తెలుసా మీకు? దేవునికి దేవుడు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇవి. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ దేవునికి రిపోర్ట్ ఇస్తున్నాయి. అనుక్షణం మనిషి చేసేటటువంటి ప్రతి విషయాన్ని. అంత మాత్రమే కాదు, ఎన్నో కోట్ల మంది దేవదూతలు ఈ విశ్వంలో పనిచేస్తున్నాయి. నీకు కనిపించినటువంటి శక్తులుగా ప్రతి క్షణము ఈ విశ్వం నడవాలంటే ఆ శక్తులు ఉండబట్టే నడుస్తున్నాయని ప్రతి మనిషి తెలుసుకోవాలి. దేవుడు ఆ శక్తులను పెట్టకపోతే ఈ భూమి తిరగదు. ఈ భూమి గంటకు 1,07,000 కిలోమీటర్లు సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే అదొక దేవదూత. దేవుడు దానికి నియమించిన కక్షలో ఏ యాంగిల్లో అది వంగి తిరగాలనో ఆ యాంగిల్లో అది తిరిగి తీరాల్సిందే. ఎన్ని కోట్ల సంవత్సరాలుగా తిరుగుతుందో తెలియదు. ఈ విశ్వం పుట్టి 450 కోట్ల సంవత్సరాలైందని చెప్పి ఈరోజు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందులో ఉన్న ఈ భూమి 15 కోట్ల సంవత్సరాలైంది అంటున్నాడు సుమారుగా. అన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంత స్పీడుతో ఇప్పటికీ కింద పడకుండా తిరుగుతుందంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అంత పటిష్టంగా ఉండదని నువ్వు తెలుసుకోవాలి. భూమిని శూన్యంలో వ్రేలాడదీశాడు. శూన్యంలో ఉందండి భూమి. శూన్యంలో దేవుడు ఏర్పాటు చేసిన కక్షలో, కంటికి కనబడని కక్షలో గంటకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎంత ఆశ్చర్యం అండి దేవుని యొక్క కార్యక్రమాలు. ఆయన కార్యములు ఎంత ఆశ్చర్యకరములు ఒకసారి మనిషి నువ్వు ఆలోచన చేయాలి. ఈ భూమి మీద, మనం ఉన్న ఈ భూమి మీద 850 కోట్ల మంది మనుష్యులు బ్రతుకుతున్నారు నేడు. 850 కోట్ల మందిని మోసుకుంటూ గంటకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంటే ఎవరండి దీన్ని తిప్పగలిగేది? అవే దేవుడు ఏర్పాటు చేసినటువంటి శక్తులు. దేవుని శక్తి అంటే అలా ఉంటుంది. దేవుని జ్ఞానం అంటే అలా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా నువ్వు? ఈ భూమి మీద నీకు ఆహారం పుట్టాలంటే శాస్త్రవేత్త పుట్టిస్తున్నాడు అనుకుంటున్నావా? శాస్త్రవేత్త పుట్టించలేడు. ఈ భూమి గర్భంలో నుండి త్రాగే నీళ్లు బోరు వేసి తీసుకుంటున్నావంటే
ఏ శాస్త్రం పెట్టాడు భూగర్భంలో ఆ నీళ్లను? చెప్పగలవా? ఆఫ్టర్ ఆల్ మనిషి గురించి ఎందుకండి గొప్పగా చెప్తారు? పనికిరాని మనిషి అండి. మనిషి అంటే పనికిరాని వాడండి వాడు. దేవుడు లేకపోతే దేనికి పనికిరాడు వాడు. మనమందరము దేవుని వలన బ్రతుకుతున్నామని ఒప్పుకొని తీరాలి ప్రతివాడు. నేను శాస్త్రవేత్తను గొప్పగా చెప్పుకుంటున్నావే. కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ చచ్చావురా నువ్వు అంటున్నాడు దేవుడు. ఏమైంది నీ శక్తి? అడగండి ప్రజలు. శాస్త్రవేత్తలను అడగండి. నువ్వు గొప్పవాడమని చెప్పుకుంటున్నావు కదరా. కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడున్నాను? కొన్ని వేలు లక్షల మంది చనిపోతే నీ జ్ఞానం ఏమైందని ప్రశ్నించండి మీరు. అప్పుడు తెలుస్తుంది వాడు ఎంత జ్ఞానవంతుడో మీకు. శాస్త్రవేత్తలను గొప్పగా చెప్తున్నావేంటి పనికిరాని గురించి? ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ సృష్టించలేడు వాడు. యూజ్లెస్ ఫెలోవాడు. తెలుసా మీకు? యూజ్లెస్ ఫెలోని పట్టుకొని మహాజ్ఞాని, మేధావి అని చెప్పుకుంటున్నావేంటి? తీసేసే నీ మనసులో నుంచి అలాంటివన్నీ. ఎవడు మేధావి కాదండి ఈ భూమి మీద. ఏ శరీరియు ఈ భూమి మీద అతిశయించడానికి వీలు లేదన్నాడు దేవుడు. నా వలన రా మీరు బతికేది, నా కష్టం వలన నువ్వు బతికేది ఏంటున్నాడు దేవుడు. నాకు రావాల్సిన ఘనతను నువ్వెవడురా తీసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ యూజ్లెస్ ఫెలో అంటున్నాడు దేవుడు. రోషం వస్తుందా? దేవుని మీద కోపం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళు, చెప్తాడు. ఉదయం లేచినప్పటి నుంచి 24 అవర్స్ ఆయన కష్టాన్ని అనుభవిస్తూ, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని నువ్వు చెప్పకుండా, మనుషులకు కనపడకుండా నువ్వు చేస్తున్నావంటే దేవుణ్ణి నిన్నేమనాలి? నువ్వు ఎంత పెద్ద నేరస్తునివో ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను ప్రశ్నిస్తున్నా నిన్ను, శాస్త్రవేత్త. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో నీకు తెలుసు. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదని నీకు తెలుసు. ఆయన లేకపోతే ఆహారం లేదని తెలుసు. ఆయన లేకపోతే నీళ్లు లేవని తెలుసు. ఆయన లేకపోతే నాకు బ్రతుకు లేదని తెలుసు. నాకు దేహం కూడా లేదని నీకు తెలుసు. అయినప్పటికీ ఆయన గురించి ఎందుకు చెప్పడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్క శాస్త్రవేత్తను, ప్రతి ఒక్క ఫిలాసఫర్ను, ప్రతి ఒక్క వేదవను అడుగుతున్నాను. ఈ భూమి మీద గొప్ప వాళ్ళని కీర్తింపబడుతున్న వాడిని ఎవడరా మీరు? మన తండ్రి గురించి చెప్పడానికి ఏంటికి నీకు పోయే కాలం చెప్పడానికి నోరు రావడం లేదు? దుష్టుడు నిన్ను నోరు నొక్కేశాడు. వాడు ఆయనకు రావాల్సినటువంటి ఘనతను, ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు రాకుండా, నీ తండ్రికి రావాల్సిన ఘనత రాకుండా నీవు తీసుకురా ఘనతను అని నీకు చెప్పాడు. అందుకోసమే నీ తండ్రిని మరుగు చేశావు మనుషులకు. అవునా కదా? ఒక్కసారి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు, మంచి మనసు కలిగిన ప్రతి ఒక్కడు ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. సమాజాన్ని భ్రష్టు పట్టించి దేవునికి దూరం చేసేవాడు ఎవడనుకుంటున్నావు ఈ లోకంలో? వాడేనండి శాస్త్రవేత్త, వాడే ఫిలాసఫర్, వాడే భయంకరమైనటువంటి ఆధ్యాత్మిక గురువు అని చెప్పి తన్ను తాను గొప్ప చేసుకునే ప్రతి నీచుడు, నికృష్టుడు. మన తండ్రిని మనకు కనపడకుండా చేశారండి. మన కోసం కష్టపడి ప్రతి క్షణము నిద్రాహారాలు మాని ఆత్మగా ఉండి కంటికి రెప్పలా ప్రతి క్షణం మనల్ని కాచేటటువంటి వాడు మన తండ్రి అండి, మన దేవుడు అండి. ఆయన మన ఆత్మలకు తండ్రి అండి. మన తండ్రిని మనకు కనపడకుండా చేసింది ఎవడో తెలుసా ఈ ప్రపంచంలో? ఈ దుర్మార్గులండి. మనం ఎవరైతే గొప్పవారం అంటున్నామో వాడేనండి మనకు అన్యాయం చేసింది. మన తండ్రికి అన్యాయం చేసింది వాడేనండి. ఆయన రూపంలో ఉండి, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను పంచుకొని వచ్చి, ఆయన ఇచ్చిన దేహంలో మన ముందు నిలిచి, ఆయన పెట్టినటువంటి, ఆయన కష్టపడి చేసిన సృష్టిని ప్రతిక్షణం అనుభవిస్తూ దేవుడే లేడంటున్నాడండి వాడు. ఎంత దుర్మార్గుడో! ఇలాంటి వాడిని ఎక్కడ పెట్టాలో మీరు ఆలోచన చేయండి. వాడిని మీడియాలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి సమాజానికి వాని మాటలు వినిపిస్తున్నావంటే నీకు తలకాయ ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా వాళ్ళను. అసలు దేవుని నమ్ముకుంటున్నావని, దేవుడు లేడని చెప్పేవని తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెడుతున్నావు అంటే నీకు బుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నా నేను. కూర్చోబెట్టొచ్చా వాడిని మీడియాలో?
ప్రజలకు వాని నోటి నుంచి వచ్చే మాటను చెప్పనివ్వచ్చా నువ్వు? చెప్పనివ్వకూడదండి. అలాంటోనికండి నువ్వు ఎందుకు గౌరవిస్తున్నావు? అలాంటోనికి గౌరవిస్తారా ఎవడన్నా? ఒక అమ్మకు, ఒక అబ్బకు పుట్టినటువంటి వాడు, మా నాన్న, మా అమ్మ పలానోళ్ళని చెప్పడానికి వానికి నోరు రాకపోతే వాడిని గౌరవిస్తావా ఎవడన్నా? మీరెవరండి అంటే, మా నాన్న పలానా, మా అమ్మ పలానా అని చెప్పేవాడిని గౌరవిస్తాం గానీ, నాకు అమ్మ లేడు, నాకు నాన్న లేడు, నా అంతకు నేనే వచ్చానంటే వాడిని ఏమంటారు మనం? ఏమంటాం మనం? పిచ్చి పట్టినోడంటామండి. పిచ్చోడంటామండి వాడిని. పిచ్చోని తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెడతావేంటి నువ్వు? మతిలేనివాడా? అమ్మ, నాన్న నాకు లేడు, నా అంతకు నేనే వచ్చానని చెప్పినంత నేరం దేవుడు లేడంటే బుద్ధిహీనుడా, మూర్ఖుడా. కొంచెమన్నా సిగ్గుండాలి ఈ భూమి మీద బ్రతకడానికి. దేవుని కష్టాన్ని ప్రతిక్షణం అనుభవిస్తూ, దేవుడిచ్చిన దేహంలో ఉంటూ, దేవుడిచ్చిన నోటితో దేవుణ్ణి కాదంటున్నావంటే, దూషిస్తున్నావంటే, ద్వేషిస్తున్నావంటే నువ్వు ఎవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? నువ్వు క్రీస్తు విరోధివి, దేవునికి విరోధివి నువ్వు. నీలో సాతాను అపవాది కూర్చొని దేవుని మీద నిన్ను తిరుగుబాటు చేసేటటువంటి దుష్టునిగా మార్చాడు వాడు. జ్ఞానము లేని సన్నాసిగా మార్చాడు వాడు. కనీసం కామన్ సెన్స్ లేని బుద్ధిహీనుడుగా నిన్ను మార్చేశాడు వాడు వచ్చి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మహాజ్ఞాన సంగతులను మీరు చూడాలి ఇప్పుడు. ఎందుకు మనిషి ఇలా తయారాడు? ఎవడు ఇంత భయంకరంగా వీడిని తయారు చేశాడు? దేవుని కొడుకు దయ్యంగా ఎలా మారిపోయాడో దేవుడు చెప్తున్నాడు వినండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని స్వరూపు అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన ఈ దుష్టులకు మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగచేసింది. దేవుడు లేడని చెప్పేవాణ్ణి ఎవడు ఆ విధంగా మార్చాడో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత, అదే దయ్యం, అదే అపవాది, అదే సాతాను. ఈ మానవ ప్రపంచానికి తెలియనటువంటి దుష్టశక్తి అది. మనుషులకు కనపడకుండా, మనుషులను దేవునికి కాకుండా, తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోకుండా మానవుల మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగజేసిందండి ఇది. ఈరోజు దేవుని గురించిన మాటలు ఈ విధంగా చెప్తుంటే వినడం లేదెవడు. వాడు అంటున్నాడు, యేసు అన్నటువంటి పేరు చాలా మందికి ఉందండి ఈ ప్రపంచంలో. ఎవరండి యేసు? ఆయన చనిపోవడం ఏంటండి? ఆయన సిలువ వేయబడడం ఏంటండి మన కోసం అంటున్నాడు ఈ బుద్ధిహీనుడు. చూసావా ఎలా మార్చిందో? ఈ యుగ సంబంధమైన దేవత వాని మనోనేత్రానికి ఎలాగైతే గుడ్డితనాన్ని కలుగజేస్తుందో మీరు జాగ్రత్తగా వినాలి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో వినండి జాగ్రత్తగా. యూట్యూబ్ ఓపెన్ చేసి వినండి. దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనుని మాటలు సాతాను మాటలవి. వాడు ఎలా మాట్లాడుతాడో జాగ్రత్తగా వినండి. ఓపెన్ చేసుకోండి ఇప్పుడే. ఈ వాక్యం విన్న తర్వాత ఓపెన్ చేసి చూడండి వాడి మాటలు ఎట్టుంటావో. యేసు అన్నటువంటి పేరు చాలా మంది ఉందండి. ఎవరని అనుకోవాలండి మనం? ఆహా, అంతా రుజువులు లేని, అడ్రస్ లేనటువంటి వాడా యేసుక్రీస్తు అంటే? ఈరోజు నువ్వు డేట్ వేస్తున్నావంటే కాలాన్ని విభజించింది దేని బట్టి తెలుసా? ఆ యేసుక్రీస్తుని బట్టేనండి. ఎవరండి? అనేక పేర్లు ఎవరికి లేవండి. పేర్లు పెట్టుకోవచ్చు కానీ మనుషులందరి కోసం పాపం చేయకుండా సిలువలో ప్రాణం పెట్టిన వాడు ఒకే ఒక యేసు అండి. ఆ యేసు గురించేనండి ఇప్పుడు నేను చెప్పేది. అందరూ సిలువ వేయబడలేదు కదా. అందరూ పాపం చేయకుండా బ్రతకలేదు కదా. అందరూ అద్భుతాలు సూచక్రియలు చేయలేదు కదా. అందరూ మరణించి 3వ దినమున తిరిగి లేలేదు కదా. చనిపోయిన వారిని సైతం లేపలేదు కదా అందరూ. ఆయన ఒక్కడే కదా చేసింది ఇవన్నీ. ఆయన అద్భుత కార్యములు, క్రియలు, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేయడం, పరలోకానికి ఆరోహణమైపోవడం దేవుని యొద్దకు,
సిలువ వేయబడిన యేసు గురించి చెబుతున్నాను. పేరు పెట్టుకున్న యేసు గురించి కాదు. నా పేరు కూడా యేసురాజే. నా పేరు కూడా యేసే, తెలుసా మీకి? నేను సిలువ వేయబడ్డానా మీకోసం? సిలువలో ప్రాణం పెట్టానా? పాపము చేయకుండా ఈ భూమి మీద బ్రతకగలిగానా? పేరు పెట్టుకుంటే నువ్వు గొప్పవని కాలేవు. బ్రతుకు బ్రతుకు గొప్పగా ఉండాలి. యేసుక్రీస్తులాగా బ్రతికినవాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తులాగా బ్రతికినవాడు ఈ మానవ చరిత్రలో ఎవడు లేడు. ఇది రాసుకోండి మీరు. ఎవడైనా ఉంటే చూపించండి నాకు. ప్లీజ్ షో మీ. ఎవరిని చూపించలేవు, చరిత్రలో ఎవడు లేడు. కథలు చెబుతారు, కథలు కథలు చెప్తే నమ్మడానికి పిచ్చోళ్ళం కాదు ఇక్కడ. రుజువులు కావాలి. దేవుడు అంటే రుజువులతో కూడుకున్నదండి. కథలు చెప్పేవాడు దేవుడు కాదండి. ఆయనకేం కర్మ అండి కథలు చెప్పడానికి? సృష్టికర్తకు కథలు చెప్పాల్సిన కర్మ ఏం పని ఉంది? మాయగాడు కాదాయన. ప్రతి క్షణము నిన్ను బ్రతికించేటటువంటి వాడు, ఈ సృష్టిని నడిపించేవాడు. ప్రతి క్షణము ఈ సృష్టిలో ప్రతి మనిషిని, ప్రతి జీవిని బ్రతికించి నడిపించేవాడు దేవుడంటే. నీకు భయపడి కనపడకుండా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయన్ను చూస్తే చస్తావని కనపడకుండా ఉన్నాడు. అది ఆయన్ను చూడాలంటే ఈ భౌతిక నేత్రాలు సరిపోవండి. ఆయన కలుగజేసిన సూర్యుడిని నువ్వు చూడలేనప్పుడు దేవుణ్ణి ఎలా చూడగలవండి? బుద్ధిహీనత కాకపోతే. నాకు కనపడితే నేను చూస్తాను, నాకు ఆధారం కావాలా. ఇది కాదు ఆధారము. దేవుడు ఉన్నాడని చెప్పడానికి సృష్టి కాదు ఆధారము. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇప్పుడే చెప్పాను కదా, భూమి ఇంత స్పీడ్తో ఎలా తిరుగుతుందండి? నువ్వు తిప్పుతున్నావా? శాస్త్రవేత్త తిప్పుతున్నారా? ఆహారం ఎలా పుడుతుంది? ఋతువులు ఎలా వస్తున్నాయి? సీజన్స్. ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము ఎలా వస్తున్నాయి? నువ్వు చేస్తున్నావా? శాస్త్రవేత్తలు చేస్తున్నారా? ఆకాశంలో సూర్యుని ఎవరు పెట్టారు? చంద్రుని ఎవరు పెట్టారు? నక్షత్రాలను ఎవరు పెట్టారు? ఈ భూమి మీద సకల చరాచర సృష్టిని కలిగించిన వాడు ఎవడు? శాస్త్రవేత్తనా నువ్వా? ఈడియట్స్, స్టూపిడ్స్. దేవుడు అంటే ఏంటో ఇంతవరకు ఎవడు సరిగ్గా చెప్పలేదు మీకు. పిచ్చి సన్నాసులారా, ఎవడరా మీరు అసలు? ఈ భూమి మీద దేవుని కష్టాన్ని అనుభవిస్తూ దేవుడు లేడని చెప్పడానికి ఎన్ని గుండెలరా మీకు? ఒకవేళ మీకు రోషం ఉంటే ఈ సృష్టిలోనే చెల్లిపోండి. దేవుని కష్టం ఇది. మీకు రోషం ఉంటే ఈ సృష్టిలో నుండి వెళ్ళిపోండి. ఈ శరీరాన్ని నుండి విడిచి వెళ్ళండి మీరు బయటికి. అప్పుడు దేవుడు అంటే ఏందో చూస్తాను. దేవుని కష్టాన్ని ఈ సృష్టిలో అనుభవిస్తూ, దేవుడు కష్టపడి అమ్మ కడుపులో 9-10 మాసాలు చేసిన ఈ దేహంలో ఉంటూ, దేవుడిచ్చిన ఈ నోటితో, దేవుడిచ్చిన ఈ కంటితో, దేవుడిచ్చిన ఈ చెవులతో, దేవుడిచ్చిన ముక్కుతో అన్నిటిని అనుభవిస్తూ దేవుడే లేడంటావారా నువ్వు? బుద్ధిహీనుడా, బుద్ధిహీనుడా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి నీ తండ్రిని దేవుణ్ణి ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాప పడితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు కొడుకు కనుక. అలా కాకుండా ఇలాగనే కొనసాగించి అబద్ధాలు చెప్పుకుంటూ దుష్ట సంబంధిగా, దుష్టుని కొడుకుగాను కొనసాగితే ఒకరోజు ధనవంతుడికి పట్టిన గతి నీకు పడుతుంది. ఆయన చేతిలో నుండి ఎవడు, ఏ శక్తి నిన్ను విడిపించలేదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఎవడినైనా చీల్చివేస్తానన్నాడు. అది దేవుడు అంటే. నీకు భయపడతాడు అనుకుంటున్నావా? శాతగాని దద్దమ్మ. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ నువ్వు సృష్టించలేవు. నువ్వేంట్రా మాట్లాడుతున్నావు మా దగ్గర? ఎవడో పిచ్చోడు నిన్ను గనపరుస్తాడు గాని, జ్ఞానము కలిగినటువంటి మనుషులు, బుద్ధి కలిగిన మనుషులు, ఎవడు శాస్త్రవేత్తను గొప్పవాడు అనడానికి ఏ విధమైన క్వాలిఫికేషన్ వానికి లేదు అసలు ఈ భూమి మీద. ఎవడు గొప్పవాడు కాదండి. అందరినీ తీసి నేల కొట్టేయండి ఈరోజు నుంచి. ఎవడు గొప్పవాడు కాదు. మనం అందరం ఎవ్వరం గొప్పవారం కాదు. మనం
దేవుడు మాత్రమే గొప్పవాడు. యేసు క్రీస్తు మాత్రమే గొప్పవాడు. ఇది ఎవడైనా ఎప్పుడైనా ఒకరోజు ఒప్పుకొని తీరాల్సిందే. దేవుడు చేసిన శాసనం ఇది. ఏమనుకుంటున్నావు దేవుడంటే? పిచ్చోడు అనుకుంటున్నావా ఏమి? ఇకనైనా కళ్ళు తెరుచుకొని యుగ సంబంధమైన దేవత ముసుగులో నుండి బయటపడితే సరి, లేకపోతే నిత్య నాశనానికి నిన్ను దేవుడు పంపిస్తాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. స్వర్గం నరకం ఏం లేవండి, అవన్నీ కలిపిన కథలండి ఇవి. దీన్ని అడ్డం పెట్టుకుని ఎంతో మంది బ్రతుకుతున్నారని పిచ్చి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఎవడో పిచ్చోడు బ్రతుకుతుంటాడు దాన్ని అడ్డం పెట్టుకొని. నాలాంటి రోషం కలిగిన వాడు ఎవడు బ్రతకడు అలాగా. దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఘనపరిచి మహిపరిచే నిజమైన దేవుని కుమారుడు ఈ లోకంలో నయా పైసా కూడా ఆశించకుండా బ్రతుకుతాడు. డబ్బును ప్రేమించేవాడు దేవుని కుమారుడు కాదండి. డబ్బును ప్రేమించేవాడు దేవుని సేవకుడు కాదండి. ఎవరు చెప్పారు దేవుని సేవకుడని? బైబిల్ చెప్పలేదే. మీరు అనుకుంటున్నారు దేవుడి సేవకుడని. నన్ను ఈజ్ నాట్ అట్ ఆల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇప్పటికైనా తెలుసుకోండి, దేవుని సేవకుడు అంటే మీ దగ్గర డబ్బు తీసుకునేటోడు కాదు. మీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడి బ్రతిమాలుకునేటటువంటి వాడు దేవుని సేవకుడు కాదు. దేవుని సేవకుడు అంటే ఇచ్చేవాడందరికీ. దేవుని కుమారుడండి, అతనికి ఏం అవసరం ఉంటుందండి నీతో? దేవుని కుమారుడు అంటే దేవుడండి, ఇచ్చేవాడండి దేవుడంటే, త్యాగం చేసేవాడండి దేవుడంటే, అడుక్కునేటోడు కాదండి దేవుడు. ప్రతి క్షణం ప్రజలకు దానం చేసేవాడండి దేవుడంటే. తన కష్టాన్ని, తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన దగ్గర ఉన్న సొత్తును ప్రజలకు దారాదత్తం చేసేవాడే నిజమైన దేవుని సేవకుడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దొంగల నమ్మకండి మీరు. మీ ముందు కనపడేటటువంటి దేవుని సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఎక్కువ మంది దేవుని సేవకులు కాదు, వాళ్ళు దయ్యానికి ఏజెంట్లు అని తెలుసుకోవాలి. దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనుడు ఎంతటోడో, దేవుని గురించి సరిగా ప్రకటించినటువంటి మూర్ఖుడు అయినటువంటి దేవుని సేవకుడు అని పిలువబడుతున్నటువంటి అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త కూడా అలాంటి వాడే. వాళ్ళ కేటగిరీ ఇదంతా. బైబిల్ను పట్టుకుంటాడు, బైబిల్లో ఉన్న మాటలు చెప్తాడు, కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పడవాడు. స్వార్థపూరితమైన ధనాపేక్షతో కూడినటువంటి వాని కోరికలను మీకు తెలియజేస్తాడు. దశమ భాగం తీసుకురండి, దేవుని సన్నిధికి దశమ భాగం తీసుకురండి అంటాడు. ప్రజలను మభ్య పెడతాడు, వాడు భ్రమ పెడతాడు. ఏం పర్వాలేదు, మీరు బాగున్నారంటాడు. మీకు ఏ లోటు లేదు, సూక్ష్మంలో మోక్షము. మీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు దేవుడు పరలోకం? ఒకడు అంటాడంట బాంబేలో, మన పిల్లల్ని మనం నరకానికి పంపిస్తామండి వాడు ఎంత తప్పు చేసినా. ఒక సేవకుడు అంటాడంట, మన పిల్లలను, మన గర్భవాసమున పుట్టిన పిల్లలను మనం చేజేతులారా ఎంత ఘోరమైన పాపాలు చేసినా నరకానికి పంపిస్తామా? పంపియం కదా. మరి దేవుడు మనకంటే మంచివాడు కదండి. ఎన్ని తప్పులు చేసినా ఏమనడు. ఆదివారం పూట ఆరాధనకు వచ్చి కూర్చొని క్షమాపణ కోరుకుంటే క్షమిస్తాడు. మాకు దశభాగం ఇచ్చిపోతే మిమ్మల్ని క్షమిస్తాడు. మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి. చనిపోయిన మరుక్షణమే మీరు పరదేశంలో ఉంటారు, పరలోకంలో ఉంటారు అని చెప్తున్నారంట. ఇది నిజమా? ఇది దేవుని గ్రంథంలో వ్రాయబడిన సత్యమేనా? కాదు, కాదండి. దేవుని గ్రంథంలో ఆ విధంగా రాయబడలేదు. దేవుడు కోరుకున్నట్టుగా ఈ భూమి మీద బ్రతికిన వానికి పరలోకం అన్నాడు, స్వర్గం అన్నాడు. కష్టపడి పని చేసిన వానికి స్వర్గం. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వల్ల కాదన్నాడు యేసుక్రీస్తు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, ఈ రక్షణ మార్గము ఇరుకైనది అంటున్నాడు దేవుడు. ఎవడు పడితే వాడు పోవడానికి కుదరదన్నాడు. చాలా నియమ నిష్ఠలతో కూడుకున్నటువంటి మార్గం ఇది. చాలా వెల్ డిసిప్లైన్డ్ పీపుల్ మాత్రమే
ఈ మార్గం గుండా ప్రయాణం చేసి పరలోకం చేరగలరని దేవుని గ్రంథం సెలవిస్తుంది. జ్ఞానం లేని ప్రతి ఒక్కడు ఈ మార్గంలోకి ప్రవేశించి పరలోకం చేరాలనుకుంటే వాళ్ళ ప్రయత్నం అంతా విఫలమైపోతుందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యములో చేరవలసి ఉన్నదని దేవుని గ్రంథంలో రాయబడింది. అనేక శ్రమలు అనుభవించాలి, శ్రమ లేనిదే పరలోకం లేదన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి నరకం నుండి రక్షింపగల దేవునికి తండ్రికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసినందువలన దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువు వారు అంగీకరింపబడ్డాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లోనంట మహారోదన కన్నీళ్ళంట, ఆయనకు సుఖమే లేదు. భూమి మీద యేసుక్రీస్తుకు సుఖమే లేదండి. మహారోదన కన్నీళ్ళు. తన కుటుంబమే తనను వద్దని చెప్పిందండి. తన తమ్ముళ్ళు తనను వద్దని చెప్పి పంపించారండి. తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేరు, తమ్ముళ్ళు లేరు, చెల్లెలు లేరు, ఎవరు లేరండి ఆయనకి. ఒంటరిగా ఒలివ కొండల మీదకి పోయి ప్రార్థనలు చేసుకునేవాడండి. ఒంటరిగా సముద్ర తీరాన ప్రయాణం చేసేవాడండి. ఎక్కడ తింటున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో, ఎక్కడ లేస్తున్నాడో, ఎక్కడ దేవుని మాటలు చెప్తున్నాడో ఎవరికి అర్థమయ్యేది కాదండి. అదండి ఆయన పరిస్థితి. ఈ భూమి మీద ఏ మనిషికి లేని దుస్థితి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించారంటే మీరు నమ్ముతారా? బైబిల్లో రాయబడింది అదంతా. ఒక్కసారి బైబిల్ లోతుల్లోకి వెళితే నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనడానికి స్థలము లేదన్నాడంటే అదండి నువ్వు నమ్ముకున్న ప్రభువుకున్నటువంటి పరిస్థితి ఆనాడు. యేసుక్రీస్తుకు ఇల్లు లేదండి. యేసుక్రీస్తుకు తల్లిదండ్రులు లేరండి. యేసుక్రీస్తుకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరు లేరండి. ఎవరు ఆయనను ఆదరించలేదు. ఎవరు ఆయనకు అన్నం పెట్టినట్టు కనపడతలేదు సొంత వాళ్ళు. అన్ని బాధలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు, అన్ని హింసలు పొంది ప్రతి క్షణము నరకం అనుభవించాడండి. ఈ భూమి మీద నరకం అనుభవించాడు ఆయన. అందుకోసము దేవుని చేత అంగీకరింపబడ్డాడు. అందుకోసమే దేవుని చేత అంగీకరింపబడ్డాడు. శ్రమలు అనుభవించాడు ఆయన భూమి మీద. ఆయన నమ్ముకుంటే సూక్ష్మంలో మోక్షం అంటావా? అదేనా ఆయన చూపించిన మాట? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనన్నాడు. చదవలేదా ఇప్పుడు? ఎవడైనను నన్ను వెంబడించాలని అనుకుంటే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలన్నాడు. ఉపేక్షించుకోవడం అంటే తెలుసా మీకు? ఉపేక్షించుకోవడం అంటే నీ ఇష్టం అనేది ఇంకా ఉండదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి కుదరదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కుదరదు. నీకు ఇష్టమైనట్టుగా పని చేయడానికి కుదరదు. అంత దేవుని ఇష్టం, క్రీస్తు ఇష్టమే అక్కడ నుండి జరుగుతుంది. ఇంకా అది యేసుక్రీస్తుని వెంబడించడం అంటే. అలాంటి సేవకులు ఉన్నారా ఈరోజు? అలాంటి క్రీస్తు శిష్యులు ఉన్నారో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎక్కడ కనపడుతున్నారండి? ఎక్కడ కనపడుతున్నారు అలాంటి మనసు కలిగిన వాళ్ళు? అపోస్తుల లాంటి మనస్సు కలిగినటువంటి దేవుని సేవకులు ఈరోజు మన ముందు కనపడుతున్నారా అంటే లేరండి. ఎవడు? చాలా తక్కువ అండి. అసలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవడు లేడండి. అపోస్తుల స్థాయిలో ఉన్నవాడు ఎవడు లేడండి ఈ ప్రపంచంలో. అంత మాయగాలండి, దొంగలండి, సన్నాసులండి అందరూ. ప్రజలను ప్రతిక్షణం మోసం చేస్తూ కపటమైన వారి హృదయంతో మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి భ్రమపెట్టి తమ పబ్బం గడుపుకున్నటువంటి దొంగలు ఎక్కువ ఉన్నారండి ఇప్పుడు. అవునో కాదు మీరు ఆలోచన చేయాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీరు. వాళ్ళు దేవుని సేవకులు కాదు. దేవుని వాక్యం మీకు చెప్పరు. మిమ్మల్ని రక్షించలేరు. వాళ్ళు మిమ్మల్ని తినేసేటటువంటి తోడేలవి, మీ రక్తం తాగే మృగాలవి,
దయ్యాలు వారు అని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని సంబంధులము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు దేవుని ఎరిగిన వాడు మాట మన వినును. మాట వినును. దేవుని సంబంధి కాని వాడు దేవుని సంబంధి కానివాడు మాట వినడు. మన మాట వినడు. ఉమ్. ఇందువలన ఇందువలన మనము సత్యస్వరూపి మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో కొనుచున్నాము. తెలుసుకొనుచున్నాము. దేవుడు అంటున్నాడు, హెచ్చరిక ఇది మనకందరికి. భ్రమపరచే ఆత్మ ఒకటి, క్రీస్తు విరోధి ఆత్మ ఈ భూమి మీద తిరుగుతుంది. అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు 2000 సంవత్సరాల క్రిందటనే బయలుదేరారని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. అదందరికీ తెలిసిన సత్యమే. ఈరోజు మన చుట్టూన్నటువంటి దేవుని సేవకులని పిలువబడుతున్న వాళ్ళలో అనేకులు క్రీస్తు విరోధులే అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు. ఇది సత్యమని తెలుసుకోండి. మీరు నమ్ముకున్న వాడు, మీరు వెళుతున్న సంఘానికి సంఘ కాపరి క్రీస్తు విరోధ, క్రీస్తు ఆత్మన, మీరు ఒక్కసారి బైబిల్ ముందు పెట్టి పరిశీలన చేస్తే మీకే తెలిసిపోతుంది. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రకారంగా బ్రతుకుతున్నవాడు మాత్రమే క్రీస్తు ఆత్మ కలిగిన వాడు. వాడు దేవుని సంబంధి అని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో లేనిది చెబుతూ, దేవుని వాక్యంలో ఉన్న విషయాల ప్రకారంగా బ్రతుకుతూ, తమకిష్టమైనట్టు ధనాన్ని సంపాదించుకొని ఈ లోక సంబంధమైన సుఖభోగాల మీద ఆసక్తి కలిగి తాము తమ కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్నారంటే వీళ్ళు క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు కాదు, వీళ్ళు దేవుని సంబంధులు కాదని మీరు తెలుసుకోవాలి. వీళ్ళని నడిపించేటటువంటి ఒక దుష్ట శక్తి ఉంది. అది వారిని భ్రమపరిచేటటువంటి ఆత్మ అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. భ్రమపరిచే ఆత్మ. దుష్టుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? భ్రమపరుస్తాడు మిమ్మల్ని. సేవకుణ్ణి భ్రమపరుస్తాడు. నీకేం పర్వాలేదురా, నువ్వు దేవుని సేవకుని, ఫుల్ టైం సర్వెంట్వి నువ్వు. నీకు కాక దేవుడు పరలోకం ఎవరికి ఇస్తాడు? నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. సూక్ష్మంలో మోక్షం అంతే. దేవుని నమ్ముకో. యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షింపబడతావు. నువ్వు ఏం చేయాల్సిన పని లేదంటున్నాడు. భ్రమపరిచేటటువంటి ఆత్మ అది. దయ్యము మనిషిని భ్రమ పెడుతుంది ఈరోజు. నువ్వు నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వేం టెన్షన్ పడద్దు, ఏమి కంగారు పడద్దు, ఏమి కష్టపడాల్సిన పని లేదు. నీ కోసం అందరూ కష్టపడ్డారు. యేసుక్రీస్తు కష్టపడ్డాడు, ప్రవక్తలు కష్టపడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, అపోస్తలులు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందరికి మూలమైనటువంటి క్రీస్తు ప్రాణం పోగొట్టుకున్నాడు నీ కోసం. ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. కూర్చొని తినడమే పందిలాగా, దున్నపోతులాగా. వేరే పని ఏం లేదు నీకు. అందుకోసం ఎవరినన్నా చూడండి, ఫుల్గా లాగిస్తుంటారు సేవకులు. తమ శరీరాలను మేపుకుంటూ ప్రజల సొమ్ముతో ఇండ్లను కట్టుకొని విలాస మందిరాలలో, ఏసీలలో, ఏసీ కార్లలో తిరుగుతూ, ఏసీ ఇండ్లలో నివాసం చేస్తూ, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు నిర్మించేటటువంటి పెద్ద పెద్ద బంగ్లాల లాంటి దేవాలయాలు, మందిరాలను కట్టుకొని కార్పొరేట్ సంస్థల్లో జరుగుతున్న బిజినెస్ లాగా దేవుని మందిరాలు ఏమైపోయాయి? ఈరోజు దొంగల గుహగా మారిపోయాయి. వ్యాపార పుటిల్లుగా, బిజినెస్ గా మారిపోయింది. వ్యాపార పుటిల్లుగా మార్చారు కదరా నా తండ్రి మందిరాన్ని అని యేసుక్రీస్తు ఒకనాడు అన్నాడు. దొంగలగా గుహగా మార్చారు కదరా నా తండ్రి మందిరాన్ని. ఎంత దుర్మార్గులురా అని కొరడా పట్టుకొని బల్లలను తోసివేసి ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఎద్దులను, పక్షులను, పావురాలను మొత్తం తోలేసేసాడండి, పశువులను అన్నింటినీ. ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయారు చూడండి ఆ కాలంలో ఉన్నటువంటి భక్తులు. మందిరంలోనికి జంతువులను తీసుకొచ్చి పెట్టడం ఏందండి? బలు అర్పించాలంటే జంతువులు ఉండాలి కదా. అదన్నమాట కథ. వ్యాపారం, బిజినెస్, ఇదే ఛాన్స్.
అందుకోసం ఎడ్లను, గొర్రెలను, పొట్టేలను అందరినీ తీసుకొచ్చి పెట్టేయండి లోపల. ఎద్దు 5,000, గొర్రె 10,000, పావురం 2,000 పెట్టు రేటు. వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ప్రార్థన మందిరము వ్యాపార కేంద్రంగా మారిపోయింది. యేసుక్రీస్తు వెళ్ళి చూసి సహించలేకపోయాడండి. అందరినీ పారద్రోలాడు. వాళ్ళ మీద చాలా సీరియస్ అయిపోయాడు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారు కదరా మీరు అన్నాడు. నా తండ్రి ఇంటిని వ్యాపార కేంద్రంగా మార్చారు కదరా మీరు అన్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రార్థన మందిరాలు కూడా సిటీస్లో చూస్తే ఎక్కడ చూసినా కార్పొరేట్ సంస్థలను తలపిస్తున్నాయి. వేల వేల కొలది మంది సమకూరుతున్నారు. వేల కొలది మంది సమకూరుతున్నారు అక్కడ దేవుని పేరట. చందాలు ఎంత వస్తాయి తెలుసా మీకు? లక్షలు కోట్లు సంపాదిస్తున్నారండి. లక్షల కోట్లు అంగరంగ వైభవంగా ఫారిన్ నుంచి ఫండ్స్ తెచ్చుకొని, లేక ప్రజల దగ్గర సొమ్ము చందాలను తెచ్చుకొని వచ్చిన సొమ్ముతో అంగరంగ వైభవంగా ఆకర్షణీయంగా మందిరాలు వేల వేల కొలది పట్టే మందిరాలు కడుతున్నారండి. 5,000, 10,000, 20,000, 30,000, 1,00,000 మంది కూర్చునేటటువంటి నిర్మాణాలు చేస్తున్నారండి. నిజమైన ఆరాధన జరుగుతుందా ఇక్కడ? అక్కడ మళ్ళా వ్యాపారాలు. ఆనాడు కదా యేసుక్రీస్తు ప్రభు కాలంలో, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మందిరంలో జరిగినటువంటి తంతే ఇక్కడ కూడా. బుక్స్ అమ్ముతారు, బ్యాగులు అమ్ముతారు, టవల్ అమ్ముతారు, కర్చీపులు అమ్ముతారు, పెన్నులు అమ్ముతారు, మనుషులకు ఏదేది అవసరమో వాటిని అమ్ముతారు. భవిష్యత్తులో బిర్యానీలు కూడా అమ్ముతారు. మీకు ఆదివారం వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అంటాడు అంతే. 5-6 మంది తినొచ్చు, లేదంటే 3-4 తినొచ్చు. ఇంకా ఆడవాళ్ళు వంట చేయాల్సిన పని లేదు. ఇది కానీ ఇంట్రొడ్యూస్ చేసిన అంటే ఎవరు ఆడవాళ్ళు వంట చేయరు. ఇంకా ఆదివారం పూట హ్యాపీగా తెచ్చుకొని తింటారు అంతే. బయట కొంటే మీకు ఇది 2,000 అవుతుంది, ఇక్కడ 1,500కి ఇస్తా అంటాడు. అలాంటి రోజులు వచ్చిన ఆశ్చర్యం లేదు. అర్థమవుతుందా? దేవుని మందిరాలు దయ్యపు కేంద్రాలుగా, దయ్యానికి నిలయాలుగా మారిపోయాయి. ఏది భ్రమపరచు ఆత్మనో, ఏది దేవుని ఆత్మను నువ్వు గ్రహించాలంటున్నాడు దేవుడు. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవనిలోనైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పాపము వలన కలుగు భ్రమ అన్నటువంటిది ఎక్కడ ఉంది? అది చూడాలి. ఏ వచనము? 3వ అధ్యాయము. 3వ అధ్యాయము 13, 15 కలిసి ఉంటాయి. ఇప్పుడు వినండి కంటిన్యూషను. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. పాపం ఏం చేస్తుందంట? పాపము వలన కలుగు భ్రమ అంటున్నాడు. ఇంతవరకు చెప్పాను. భ్రమపరచు ఆత్మ దయ్యం అంటే
మనుషులను భ్రమ పెడుతుంది. నువ్వు బాగున్నావులే, నీకేం ప్రాబ్లం లేదులే, నువ్వు పరలోకం వెళ్తావు, నో ప్రాబ్లం, చర్చికి వెళ్తున్నావు కదా, ఇంకా అయితే అయిపోతుంది, గ్యారంటీ నీకు పరలోకం. ప్రార్థన చేస్తున్నావు కదా, బైబిల్ ఏదో ఒక 2-3 వచనాలు చదువుకుంటున్నావు కదా, ఓకే. చందా ఇచ్చేస్తున్నావు కదా, ఓకే. ఆశీర్వాదం తీసుకుంటున్నావు కదా, ఓకే. జనవరిలో మొదటి రోజు ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నావు లేదా, ఓకే. ఇన్ని చేస్తున్నావు అంటే నీకు ఇవ్వక పరలోకం దేవుడు ఇంకెవరికి ఇస్తాడు? గ్యారంటీ రిజర్వ్డ్ నీ కోసం పరలోకంలో సీటు అని భ్రమపరుస్తాడు నిన్ను వాడు. కానీ బైబిల్లో అలాగ లేదే. ఇంతవరకు చెప్పాను కదా, క్రీస్తు ఎలా బ్రతికాడో చూడండి. ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కూడా ఎవరు సుఖపడలేదండి. వాళ్ళు బ్రతికినంత కాలం ఈ భూమి మీద చచ్చిపోయారు, నరకాన్ని అనుభవించారు. అవునో కాదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు లాగానే ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో, శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రవక్తలు కూడా నరకాన్ని అనుభవించారు. యేసుక్రీస్తు దగ్గర నేర్చుకొని, ఆయన బోధనలో ఆయన చేసిన క్రియలు చూసి, ఆయనను వెంబడించినటువంటి అపోస్తలులు కూడా ఎవరు కూడా ఈ శరీర సంబంధమైన సుఖాలు అనుభవించకుండా నరకాన్ని ఈ భూమి మీద అనుభవించి భయంకరంగా చచ్చిన వాళ్ళే క్రీస్తు విరోధుల చేతుల్లో. అవునా కాదా? ఒకసారి మీరు చరిత్రను తిరిగి చూసుకోండి. ఒకసారి బైబిల్లో రాయబడినటువంటి మాటలు మరొకసారి చదవండి. దేవుని సేవకులైన వారు ఎన్ని శ్రమలకు గురయ్యారో హెబ్రీ పత్రికలోనే ఉంటుంది చూడండి మీరు. ఎంతమంది ఖడ్గంతో చంపబడ్డారు, ఎంతమంది కొరడా దెబ్బలు తిన్నారు, ఎంతమంది అవమానాలు పొందారు, ఎంతమంది హింసలు బాధలు అనుభవించారో మనకు తెలియనిది కాదు ఇది. వారికి లేని సుఖం నీకెలా వస్తుంది అసలు? వారికి లేనటువంటి సుఖము ఈరోజు క్రైస్తవునికి దేవుడు ఎందుకు ఇస్తాడని నేను ప్రశ్నిస్తున్నా. ప్రాస్పరిటీ గాస్పల్ అన్నటువంటిది ఒకటి వచ్చింది ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో. ఐశ్వర్యవంతులుగా మనం ఉండొచ్చు, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏ లోటు లేకుండా సుఖవంతమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఇది తప్పు కాదంటున్నారు, ఇదే కరెక్ట్ వే అంటున్నారు. కష్టపడాల్సిన అవసరం లేదు, సుఖంగా కూడా పరలోకం వెళ్ళొచ్చు అని దాని యొక్క లక్ష్యం. అంటే దేవుని కోసం నువ్వే కష్టపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా, ఆనందంగా నువ్వు కుటుంబము ఏ లోటు లేకుండా చక్కగా కూర్చొని, బట్ట నలగకుండా, ఒళ్ళు కష్టం లేకుండా సుఖంగా బ్రతుకుతూ పరలోకం చేరొచ్చు అని చెప్పి కొందరు దుష్టులు బయలుదేరారు క్రైస్తవ్యంలో. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే ఇదే. నమ్మకండి. శ్రమ లేనిదే పరలోకం లేదంటున్నాడు దేవుడు. భక్తులైన వారు ఈ భూమి మీద ఎవడు సుఖపడలేదు, తమ ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు. ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆనాడున్నటువంటి సమాజానికి అద్భుతమైనటువంటి మేలు చేసినటువంటి వారు. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ బైబిల్ మన ముందుకు వచ్చిందంటే వారి ప్రాణాన్ని పెట్టబట్టే ఈ గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోగలుగుతున్నాము. ఇది సత్యం అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. ఈరోజు మనం కష్టపడకపోతే మన ఎదుట ఉన్నటువంటి సహోదరులను మనం రక్షించలేము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనక మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుందంటే కష్టమే లేకుండా పరలోకం పోవచ్చు అని ఎలా చెప్పగలవు నువ్వు? బాగా ఆలోచన చేయండి. మన సహోదరుల నిమిత్తం, మన ఎదుటిన్న సహోదరులను రక్షించడం నిమిత్తము మన ప్రాణాన్ని పెట్టాలి, మన కష్టార్జితాన్ని ఖర్చు చేయాలి ప్రతిదినము. లేకపోతే నీకు పరలోకం లేదంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తులాగా బ్రతుకుతేనే నీకు పరలోకము, అపోస్తుల్లాగా బ్రతుకుతేనే నీకు పరలోకం అని దేవుని గ్రంథం సెలవిస్తే నువ్వు ఏ కష్టం లేకుండా నేను పరలోకం పోతాను ఎలా చెప్పగలుగుతున్నావు? ఏంటి ఆధారం నీకు? బైబిల్లో ఆధారం లేదు. ఇది మోసపూరితమైనటువంటి స్వార్థ. ఇది దయ్యపు స్వార్థ, భ్రమపరచు ఆత్మ కలిగించే స్వార్థ ఇది. అందుకోసం ఏమంటున్నాడు? పాపము వలన కలుగు భ్రమ. హెబ్రీ పత్రిక 3:15 చూడండి. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో మీ హృదయాలను కఠినపరుచుకోకండి అంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పి మీ హృదయాలను కఠినపరుస్తారు. ఏం చెప్తారు తెలుసా?
మీరు ఏం కష్టపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి వచ్చే చాలు, చందా ఇస్తే చాలు అంటారు. అప్పుడు ఏమనుకుంటాం తెలుసా మనం? హమ్మయ్య! అని మన హృదయాన్ని మనం ఏం చేస్తాం అప్పుడు? కఠినపరుచుకుంటాం. ఏం చేశాడు సేవకుడు? భ్రష్టాత్మ చేత, భ్రమపరచు ఆత్మ చేత నింపబడి భ్రమపరిచేటటువంటి మాటలు మనకు చెప్పాడు. అర్థమవుతుందా? నిన్ను భ్రమ పెడుతున్నాడు. నువ్వు కష్టపడకపోయినా పరలోకం పోతావని. అప్పుడు నీ హృదయంలో నువ్వు బలం తెచ్చుకొని, హమ్మయ్య! ఇంతకాలం భయపడుతుంటే నేను పోతానో లేదో అని, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మా సేవకుడే నాకు భరోసా ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా పరలోకం అవుతావని చెప్పాడు గనక, ఇక మీదట నేను సంతోషంగా ఉంటా అని హృదయాన్ని కఠినం చేసుకొని ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. చచ్చిన మరుక్షణమే నరకంలో ఉంటాడు వాడు. ఎవడైనా సరే ఇలాంటి మాటలు నమ్మి భ్రమపడితే, పాపము వలన కలుగు భ్రమ చేత హృదయాన్ని కఠినపరుచుకుంటే ప్రతి ఒక్కడు నరకానికి ఆహుతైతాడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి, చివరిగా చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు మొదటి నుంచి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఏం చేశాడు? ఎలాగ చేశాడు? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడు? ఆయన చదవండి తర్వాత. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఎలా బ్రతికాడు చూడండి. ఆయన అనగా యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు మీకు మార్గదర్శి ఆయన్నే, మీకు ఆదర్శవంతుడు ఆయన్నే. కనుక ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును ముందు పెట్టుకొని విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఆయన ఎలాగైతే బ్రతికాడో అలాగా ఆనందముని ముందర పెట్టుకొని అవమానములను నిర్లక్ష్య పెట్టి యేసుక్రీస్తు ఎలాగైతే గురి ఎద్దకే పరిగెత్తేటటువంటి ఆ పరుగు పందెంలో గెలిచాడో మనందరం కూడా ఆ పరుగు పందెంలో యేసుక్రీస్తులాగా గెలిచి పరలోకాన్ని, దేవుని సింహాసనాన్ని సాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని మీరు నమ్మకండి. సులువుగా చిక్కులు పెడుతుంది. అది భ్రమ పెట్టడమే కాదు, నిన్ను సులువుగా కూడా చిక్కులు పెడుతుందని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. నువ్వు ఏం పని చేయకపోయినా పర్లేదు, పరలోకం వస్తుందంటే ఎంత ఈజీగా చిక్కులు పెడుతుందో చూసావా నిన్ను? దేవుని వాక్యాన్ని వక్రీకరించి దేవునికి దూరం చేస్తుంది ఈ మాట నిన్ను. ఇక నువ్వు ఆ రోజు నుంచి దేవునికి దూరం అయిపోతావు. ఏ కష్టం చేయవు, దేవుని ప్రేమను నువ్వు చూపించలేవు. ఇంకా స్వార్థంతో బ్రతుకుతావు, అందరినీ దోచుకుంటావు, దొంగలాగా మారిపోతావు, దేవుని యొక్క శాపాలు పొందుతావు భూమి మీదనే షాంపుల్గా. చనిపోయిన మరుక్షణమే దేవుని యొక్క శాశ్వతమైన శిక్షకు గురవుతావు. నరకం నుంచి నిన్నెవడు తప్పించలేడు. పాపము వలన భ్రమ కలుగుతుంది. ఆ భ్రమలోనే ఈరోజు నామకార్థ క్రైస్తవ్యం బ్రతుకుతుంది. ఇంక్లూడింగ్ దేవుని సేవకులు కూడా ఈ భ్రమలోనే ఉన్నారు. మిమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టు పాపమది, భ్రమపరచు ఆత్మది. అది దేవుని ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ కాదని మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు లాగా బ్రతకమని చెప్తుంది.
పరిశుద్ధాత్మ ప్రవక్తలు బ్రతికినట్టు బ్రతకమని చెప్తుంది. అపోస్తులు బ్రతికినట్టు బ్రతకమని చెప్తుంది. ప్రతి దినము ఈ భూమి మీద నీకు శ్రమనే ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరవలసి ఉన్నది అంటాడు. క్రైస్తవునికి భూమి మీద సుఖం లేదు. భూమిని విడిచిపెడితే అద్భుతమైన ఆనందకరమైన లోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. యేసుక్రీస్తులాగా ఆ ఆనందాన్ని నువ్వు పొందే భాగ్యం నీకు రావాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తులాగా శ్రమ పడక తప్పదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని మాయ మాటలు విడిచిపెట్టి అబద్ధికుల మాయ మాటలకు, భ్రమపరిచే మాటలకు, సులువుగా చిక్కులో పెట్టే పాపపూరితమైనటువంటి మాటలకు మీ మనసునివ్వకుండా దేవుని వాక్యానికి మాత్రమే మీ మనసునిచ్చి దేవుడు కోరుకున్నట్టుగా ఈ భూమి మీద కష్టపడి పనిచేసి మీ ప్రేమను మీ ఎదుట ఉన్న సమాజం కోసం, సహోదరుల కోసం చూపించి త్యాగం చేసి మీ ప్రాణాన్ని వారి కోసం పోగొట్టుకొని పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి నీ నామానికి వందనములు, స్తోత్రం నాయన. ఈరోజు ప్రపంచమంతా మోసపోయినది అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధ బోధకుల మాయ మాటల చేత, భ్రమపరచు ఆత్మ చేత మనుషులందరూ మాయలో కొట్టుకొని పోతున్నారు నాయన. చనిపోయి నిత్య నాశనానికి జారిపోతున్నటువంటి నేటి దినాల్లో మేము ఉన్నాం నాయన. అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మేము చెబుతున్నాము. వారి మనసు మార్చుకొని నీ మాటలకు చోటిస్తే బ్రతుకుతారు, లేకపోతే చచ్చిపోతారని మీ గ్రంథంలో మీరే రాయించారు. కనుక ఈ మాటలను మా హృదయంలో ఉంచుకొని మా ప్రభువును మా హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన చూపించిన బాటలో, ఆయన నడిచిన మార్గంలో కష్టమైన, బాధైన, వేదనైన వాటినన్నిటికీ తట్టుకొని మా ఎదుట ఉన్నటువంటి ఆనందం కోసం, పరలోకం కోసం ఈ భూమి మీద అవమానాన్ని నిర్లక్ష్యం చేసి పక్కకు పెట్టి ఈ పరుగు పందెంలో మేము విజయాన్ని సాధించేవారుగా ఉండగలుగుటకు సహాయాన్ని దయచేయమని, సాతాను నుండి మమ్మల్ని రక్షించి నీ ఆత్మచేత తుది శ్వాస విడిచే వరకు నమ్మకంగా మీకోసం బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.